శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్. శ్రీరామకృష్ణులు ఎన్నడూ ఒంటరిగా ప్రయాణం చేసేవారు కాదు. సమాధి స్థితిలో వారి దేహ సంరక్షణార్థం ఎప్పుడు వారితో ఎవరో ఒకరు వెళ్తుండేవారు. మా రాకాల్ మరికొంతమంది భక్తులతో కలిసి 1883 మే 2వ తేదీ గురుదేవులు నందన్ బాగన్ కలకత్తాలో జరిగే బ్రహ్మ సమాజ వేడుకల్లో పాల్గొనడానికి బయలుదేరారు. పూజ పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలు అయింది. ఆ ఇంటి యజమాని ముఖ్యమైన వ్యక్తులకు భోజనం ఏర్పాటు చేస్తూ శ్రీరామకృష్ణులను ఆయన శిష్యులను మర్చిపోయారు. మా కథామృతంలో ఈ సంఘటన గురించి ఈ విధంగా వ్రాశారు. శ్రీరామకృష్ణులు రాకాలతో, ఏమిటి సంగతి, మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదే రాకాల్ కోపంగా. మనం వెంటనే ఈ ఇల్లు వదిలి దక్షిణేశ్వరం వెళ్దాం రండి. శ్రీరామకృష్ణులు చిరుమందహాసంతో, ఆగు, మనం వచ్చిన గుర్రపు బండి అద్దె 3 రూపాయలు, 2 అణాలు అద్దె ఎవరిస్తారు? మొండిగా ఉంటే ప్రయోజనం లేదు. నీ దగ్గర ఒక పైసా లేదు కానీ బెదిరింపులు మాత్రం బాగానే చేస్తావు. అంతేగాక ఇంత అర్ధరాత్రి ఇక్కడి నుంచి వెళ్తే మనకు ఆహారం ఎవరిస్తారు అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. జై శ్రీరామకృష్ణ.